దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు పునరుత్థాన మహోత్సవ కాలంలో 3వ ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంచుకుంటున్నాం. దేవుని వాక్కును ఆలకించడానికి మనందరం ఇక్కడ సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభువైన దేవుడు మన ముందు చక్కనైనటువంటి వాక్య భాగములను ఉంచుతుండగా, ఈనాటి మొదటి పట్టణంపై మన యొక్క శ్రద్ధను ఉంచుతూ దేవుని యొక్క వాక్కును, దేవుని చిత్తమును తెలుసుకొనడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి మొదటి ధ్యానాంశం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురు తదితర అపోస్తులు ఆ పెద్దలతో, ప్రధాన అర్చకులతో చెప్తూ ఉన్నారు. ఏమని? నా తర్వాత చెప్పండి. మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. ఓకే, మరొకసారి చెప్దాం అందరూ. మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మరొకసారి, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. దేవుని యందు ప్రియులారా, ఇది మన మొట్టమొదటి ధ్యానాంశము, దేవుడు మనకిస్తున్న మొట్టమొదటి సందేశము. మనము దేవునికి విధేయులమైన వారమై ఉండాలి. మనుష్యులకు కాదు, దేవునికి విధేయులమై ఉండాలి. ఒకసారి దేవుని యందు ప్రియులారా, ఈనాటి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం కదా. దానికి ముందున్నటువంటి వచనాలు అనగా 12వ వచనం నుండి మనం 29వ వచనం వరకు చదువుకుంటూ వస్తే దేర్ ఇస్ ఎ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఓకే, ఈనాటి ఈ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఈ వాక్యానికి వెనకాతల ఉన్నటువంటి ముందు జరిగిన సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అది మనం ముందుగా తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, 12వ వచనం చూస్తున్నాం. దానిపైన హెడ్డింగ్ అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. ఎన్నెన్ని అద్భుతాలంటే ప్రభు చెప్పినట్లుగా, నన్ను విశ్వసించువాడు నాకంటే గొప్ప చెప్పారు. ఇలారా నడుస్తూ ఉంటే ఆయన నీడపడి ఎవరైనా ఆరోగ్యాన్ని పొందారా? ఎవరైనా మరణించిన వాళ్ళు లేచారా? లేదు కదా. అంటే మా సువార్తలో మనకు తెలియదు కదా. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, పేతురు నడిచిపోవునప్పుడు, 15వ వచనం 5:15, పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదు అన్న ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. అలా ఎవరెవరైతే ఉంచారో పేతురు గారి నీడ పడితే చాలు వ్యాధిగ్రస్తులు, దెయ్యము పట్టిన వారు అనేక మంది స్వస్థతను పొందేవారు. దేవుని యందు ప్రియులారు, ఎన్ని అద్భుతాలు! పేతురు గారు నడిస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు స్వస్థతలు కలిగేవి, దెయ్యాలు పారిపోయేవి. ఎన్ని గొప్ప కార్యాలు పేతురు గారు ఆనాటి అపోస్తులు చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. వీళ్ళేమో అద్భుతాలు చేసుకుంటూ పోతున్నారు. ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా, కడుపు మండిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని బంధించి చెరసాలలో పెట్టించారు. ఎక్కడ? జాగ్రత్తగా ఆలకించండి, ట్రై టు గెట్ మై పాయింట్. చెరసాలలో బంధించారు. హాయిగా వాళ్ళు చెరసాలలో ఉన్నారు. నేను చెప్పాలంటే సంతోషంగానే ఉన్నారు. వాళ్ళేం బాధపడడం లేదు. సైనికులు గస్తీ కాస్తున్నారు. అర్ధరాత్రి దేవదూత
ఆ యొక్క చెరసాలలో దిగి వచ్చారు. చెరసాలలో దిగి రాగానే ఆ తలుపులు తెరుచుకున్నాయి. దేవదూత పేతురును తన యొక్క శిష్యులను తీసుకొని బయటకు వచ్చారు. అపోస్తలులను తీసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి 19వ వచనం చూడండి. దేవుని యందు ప్రియులారా, కాగా ఆ రాత్రి అందే ప్రభు దూత చెరసాల తలుపును తెరిచి అపోస్తలులను బయటకు నడిపించుకొని పోయి వారితో అంటున్నారు, మీరు దేవాలయములో నిలవబడి ఈ నూతన జీవమును గూర్చిన దంతయు ప్రజలకు తెలియచేయడు. మీరు నోరు మూసుకునండి, మీరు ఎవరికి చెప్పకండి, సైలెంట్గా ఉండండి అని చెప్పడం లేదు. మీరు దేవాలయంలో ఉండి ప్రసంగిస్తుండగా వాళ్ళు పట్టుకున్నారు కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళండి, మళ్ళీ అక్కడే ప్రసంగాలు చేయండి. ఈ నూతన జీవం, ఈ విడుదల, ఈ రక్షణ గురించి కూడా చెప్పండి, మరిచిపోకండి అని చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, సరే వాళ్ళు వెళ్ళిపోయారు, రాత్రి మీద ఇంటికి వెళ్ళిపోయారు. వెల్ అండ్ గుడ్. తెల్లవారయింది, మార్నింగ్. ఇక మన వాళ్ళందరూ ఆసనాల మీద కూర్చున్నారు, న్యాయ తీర్పు తీద్దామని. ఒరే బాబు, వెళ్ళి మీరు ఆ జైల్లో ఉన్న వారిని తీసుకొని రండి అన్నారు. వీళ్ళు పరిగెట్టుకుని వెళ్ళారు జైల్లోకి. కారాగారంలోకి వెళ్తే భటులు గస్తీ కాస్తున్నారు, ఎవరు కదలలేదు. తలుపులు బిగించే ఉన్నాయి, తలుపులు తీసిలేవు. లోపల చూస్తే మనుషులు లేరు. లోపల చూస్తే వీరు అనుకున్నటువంటి ఖైదీలు ఒక్కరు లేరంటే దేవుని యందు ప్రియులారా, 23, 24, 25 అధ్యాయాలు. మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడియే ఉన్నది. ద్వారము వద్ద కావలి వారు కాపలా కాయుచునే ఉన్నారు. మేము చెరసాల తలుపులు తెరుచుకుని లోనికి వెళ్తే చూచితిమి, లోపల మాకు ఎవరునూ కనిపించలేదు. దేవుని తలుపులు మూసే ఉన్నాయి, గస్తీ వారు గస్తీ కాస్తూనే ఉన్నారు. లోపల ఉండాల్సిన ఖైదీలు మాత్రం అక్కడ లేరట. ఏంటి అద్భుతం? వాళ్ళు 24వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారు, తల పట్టుకొని దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునా అని ఆశ్చర్యపోతాం. ఏంట్రా బాబు ఇది, ఇదొక విచిత్రం. తలుపులు అలాగే పోనీ, తలుపులు బద్దలు కొడేస్తే వాళ్ళ సైనికులు వచ్చి, వాళ్ళ సేవకులు వచ్చి, వాళ్ళ శిష్యులు వచ్చి రాత్రి మీద దుమ్మి చేసి రౌడీయిజం చేసి తీసుకెళ్ళిపోయారు అనుకోవచ్చు. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి, శిష్యులు లోపల లేరు. వీళ్ళు ఏంటా అని ఆలోచిస్తున్నారట. ఇంతలో దేవాలయంలో నుంచి ఒకడు పరిగెట్టుకుని వచ్చి, అయ్యా, మీరు నిన్నటి రోజున ఎవరినైతే చెరసాలలో పెట్టారో వాళ్ళు ఉన్నారా? లేరు ఇక్కడ. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడున్నారు. వాళ్ళు అదే దేవాలయంలో మరలా యేసు ప్రభు గురించి ప్రసంగిస్తున్నారు అన్నారట. మళ్ళీ వెళ్ళి వాళ్ళని మరలా తీసుకొని వచ్చి ఆ యొక్క న్యాయ సభలో పెడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మీరు ఎన్నిసార్లు మీకు చెప్పాలి, యేసు ప్రభు నామములో మీరు బోధించకండి అంటే వాళ్ళు అంటున్నారు, మీరు బోధించకండి అంటున్నారు. దేవదూత ఏం చెప్పాడు? బోధించండి అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? బోధించండి అని చెప్పారు. యేసు ప్రభు ఏం చెప్పారు? మీరే నాకు సాక్షులు అని చెప్పారు. మరి మేము దేవుడు చెప్పేది చెయ్యాలా, మీరు చెప్పేది చెయ్యాలా? మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులమవుతాం అని ఖచ్చితంగా ఆ అపోస్తలులు చెబుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, we obey only God alone, not the humans. మానవ మాత్రమే విధేయించము. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో ఆర్ we ready to obey God and His commandments? మనము మన జీవితాలలో దేవుని ఆజ్ఞలు పాటించడానికి, దేవుని ఆజ్ఞలకు విధేయించడానికి సిద్ధముగా ఉన్నామా? మోస్ట్లీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we are not. దేవుని ఆజ్ఞలంటే అందరికీ కూడా లోకువే. దేవుని ఆజ్ఞలు అన్నా, తిరుసభ కట్టడలు అన్నా, గురువుల సూచనలు అన్నా అందరికీ లోకువే, అందరికీ లోకువే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉదాహరణకి ఫాదర్ గారు మిమ్మల్ని ఒక మీటింగ్ ఉన్నది
ఉదయం 9 గంటలకు రండి అన్నారనుకో, మీలో ఎంతమంది గురువు చెప్పిన మాటను కట్టుబడి కరెక్ట్గా 9 గంటలకు వస్తారు? 9 గంటలకు ఒకడు నిద్ర లేస్తాడు, 9 గంటలకు ఒకడు లేగడు. దేవుని యందు ప్రియులారా, సో ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, చాలామంది పీపీసీ మెంబర్లు, ఓపెన్గా చెప్తున్నాను, మీటింగ్ పెడతాం, పీపీసీ మీటింగ్ అని. పెద్దలు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు కదా. ఉదాహరణకు రాలేని సమయంలో ఏం చెప్తారు? మా జనరల్గా ఈరోజు రాలేకపోతున్నాను ఫాదర్, నాకు వేరే డ్యూటీ ఉంది, మీటింగ్ ఉంది. కొంతమంది చెప్తారు, మంచి మనసు ఉన్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు చెప్తారు, నో ప్రాబ్లం. కొంతమంది ఏది ఉండదు, సైలెంట్గా కాముగా. దీన్ని ఏమంటారు? గురువు మాట, గురువు ఆజ్ఞ, గురువు యొక్క సూచన సలహాలంటే లెక్క ఉండదు. నేనేం తక్కువ, నేనేం కాదు, ప్రభువా నీకు సమర్పిస్తున్నాను, నువ్వు చూసుకో, కొడితే కొట్టు, క్షమిస్తే క్షమించు, నాకు సంబంధం లేదు, చేతులు తుడి చేసుకుంటాను. ఓకే, దేవుని యందు ప్రియమైన మర్యాద లేదా గౌరవము ఏమాత్రం ఉండదు. నాట్ ఓన్లీ వాళ్ళే కాదు, యూత్ పిల్లలు మీటింగ్ పిలిచామనుకో, హౌ మెనీ ఆఫ్ యూ రెస్పాండ్? వస్తే రావాలి, రాకపోతే రాలేనండి, రాలేకపోతున్నానని చెప్పాలి. ఇట్స్ ఓకే, ఐ ఆల్వేస్ అండర్స్టాండ్. ఎంతమంది మీ అట్లీస్ట్ ఆ మాట చెప్పేవాళ్ళు ఉంటారు? ఆ మర్యాద ఎంతమందికి ఉంది ఒకసారి మనం ఆలోచించాలి. లీసన్ ఆఫ్ మీరీ మెంబర్స్కి ప్రతి శుక్రవారం ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఓకే, మరిదల సభ్యులు గ్రూప్ ఫోటోకి రండి, టక్కన ఇంతమంది వచ్చేస్తారు. ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? మరిదల సభ్యులు చీరలు కొనుక్కుందాం రండి, టక్కన నాకు చీర. ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు? అంటే మన జీవితాల గురించి చెబితే మనకు అర్థమవుతుందని చెప్తున్నానే కానీ మరి ఇంకేం తప్పుగా అనుకోకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, నా మాటలు ఎక్కడో గాలిలో ఉంటే గాలిలోనే ఉండిపోతాయి. గాలిలో ఉన్న మాటలు నా జీవితాన్ని, నా హృదయాన్ని తాకడం కోసం మాత్రమే చెప్తున్నాను కానీ అన్నిదా భావించకండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇమాజిన్, జస్ట్ సీ హౌ వీ రెస్పెక్ట్ గాడ్ అండ్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలు అన్నా, తిరుసభ కట్టడలు అన్నా, గురువుల సూచనలు అన్నా, మఠవాసుల ఉపదేశాల పలుకులన్నా మనం మర్యాదిస్తున్నామా? గౌరవాన్ని ఇస్తున్నామా? విధేయులమవుతున్నామా? హౌ సీరియస్ ఆర్ వి ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్? ఈ యొక్క ఆత్మీయ ప్రపంచంలో ఎంత సీరియస్గా నువ్వు నేను జీవిస్తూ ఉన్నాం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఓకే, ఈ రోజున ఈ సంఘటన ధ్యానిస్తుండగా ఒక 600 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. అది ఎర్లీ 1500, అంటే 1501, 1502, 1550 ఆ మధ్యన, 1501 నుంచి 1550 మధ్యలో జరిగినటువంటి సంఘటన. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఇంగ్లాండ్ దేశం. ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పేరు కింగ్ హెన్రీ ద 8వ హెన్రీ అనే మహారాజు రాజ్యాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నాడట. పరిపాలిస్తుంటే తనకు భార్య ఉంది, భార్యకు పిల్లలు లేరు. కానీ దేవుడు జతపరిచిన జంట మానవ మాత్రుడు వేరుపరపరాదు. ఆ రోజుల్లో రాజులకు పెళ్ళిళ్ళు అయితే పాపుగారు వచ్చి పెళ్లి చేసేవారు. ఆ మహారాజుని మహారాణిని తీసుకొని పాపుగారు ఆశీర్వదించి పెళ్లి చేసేవారు. కనుక మనవాడికి పిల్లలు లేకపోతే మనవాడు ఏం చేశాడంటే ఒక సెక్రటరీ, రాణి గారి చెలికెత్తులు ఉంటారు కదా, అలాంటి ఒక అమ్మాయి, యాన్నీ బోలే అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో మహారాణిగా చేసుకొని ఆ అమ్మాయితో పిల్లలకని వారసుడిని ఇవ్వాలనుకున్నాడు. అలాగే ఇవ్వచ్చా? క్యాథలిక్ చర్చ్, క్రిస్టియన్ ధర్మం ప్రకారం, క్రీస్తు నియమం ప్రకారం ఒక భార్య పిల్ల ఇవ్వబోతే తోసేయడమేనా? కాదు కదా. కనుక పాపగారిని అడుగుతాడు, నువ్వు వచ్చి నాకు 2వ పెళ్లి చేయి, నా మొదటి పెళ్ళి కాదని ప్రకటించు అన్నారు. పాపగారు నో వే,
దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. నేను రాజుని అంటాడు, కానీ నేను దేవునికి విధేయిస్తాను, మనుషులకు కాదు అన్నారు. దీనితో ఇంగ్లాండ్ రాజు హెన్రీ ద 8 అతని కోపం వచ్చింది. ఇంగ్లాండ్ దేశం మొత్తం నాది కనుక ఇక నుండి ఇంగ్లాండ్ దేశంలో క్యాథలిక్ చర్చ్ ఉండదు. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ నేనే పోపు గారిని, నేనే రాజుని. సో నో కనెక్షన్ విత్ పోప్, నో సుప్రమసీ ఆఫ్ పోప్ ఓవర్ ద క్రిస్టియన్స్ అని ఆయన ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి గురువుల చేత, బిషప్ల చేత, క్రైస్తవుల చేత సంతకాలు చేయిస్తున్నాడు. అక్కడ ఒక గొప్ప తెలివైన వ్యక్తి, భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ థామస్ మోర్. సెయింట్ థామస్ మోర్ గురువు కాదు, బిషప్ గారు కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక లే క్రిస్టియన్, మీలాగే ఒక క్రైస్తవుడు. కానీ లా చదువుకున్నాడు, గొప్ప తెలివైన వాడు. రాజుగారికి, రాజ్యానికి ఛాన్సలర్గా భూములు అవి చూసుకునేవాడిగా ఉండేవాడు. ఛాన్సలర్గా ఉన్నాడు. రాజుగారు నువ్వు కూడా సంతకం పెట్టు అంటే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఇందులో సంతకం పెట్టను, ఎందుకని ఇది దేవునికి విరుద్ధం, ఇది దేవుని చట్టము కాదు, ఇది దేవునికి విరుద్ధము కనుక నేను సంతకం చెయ్యను అంటాడు. కొన్నాళ్ళు జైల్లో పెడతారు. జైల్లో పెట్టి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, జైల్లో పెట్టి ఒప్పించడానికి చూస్తారు. మిగతా కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను అందరినీ పంపిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ఇతను మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా మాట వినడం లేదు. నేను దేవుని మాటను పాటిస్తాను, దేవునికి విధేయిస్తాను, రాజుకు కాదు, రాజు చేస్తున్న తప్పు అని చెప్పాడు. ఇంకా చేసేది లేక ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఘోరమైన శిక్ష. అతను దేవాలయంలో తను విడిపించిన తర్వాత చెరసాల నుంచి బయటికి విడిపిస్తాడు. దేవాలయంలోకి వెళ్ళి ఇలాంటి 2 స్తంభాల మధ్యన ఇలా చెయ్యి పెట్టుకొని ప్రార్థిస్తుంటే సైనికులు వచ్చి అతని తలని దేవాలయంలోనే నరికి, బిహెడ్డింగ్ ఆఫ్ సెయింట్ థామస్ మోర్, తలను నరికి శిరచ్ఛేదన చేసి ఆయన చంపేస్తారు. చంపే ముందు ఒక్క మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన అంటున్నాడు, ఐ డై ద కింగ్స్ గుడ్ సర్వెంట్ బట్ గాడ్స్ ఫస్ట్. నేను రాజుగారికి మంచి సేవకుడిని, కానీ రాజుగారి కంటే ముందుగా ఎక్కువగా దేవునికి నేను సేవకుడిని. నేను దేవుని మాటే వింటాను, రాజులు మనుష్యుల మాట వినను అని రాజుగారికి చెప్పండి అని చెప్పి ఆయన మరణించాడంటే దేవుని యందు ప్రియులారా. ఇది మేము దేవునికి మాత్రమే విధేయులమవుతాం, మనుషులకు కాదు అన్న మాటల యొక్క పరమార్థం దేవుని యందు ప్రియులారా. మన అనుదిన జీవితంలో ఈ యొక్క గొప్ప సుగుణం, పుణ్యం మనం నేర్చుకోవాలి. ఏంట సుగుణం, పుణ్యం? దేవుని ఆజ్ఞలకు విధేయించడం, దేవుని మాటను పాటించడం, దైవ భక్తి కలిగి ఉండడం. దేవుని యందు ప్రియులారా, దైవ భక్తి కలిగి ఉండడం. ఉపదేశులు పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకో, ఉపదేశులు చూసి చెప్తారు, రే బాబు తప్పు అదని. వింటున్నావా? ఆర్ యూ రెడీ టు లిసన్ టు ద క్యాటకిస్? ఆర్ యూ రెడీ టు లిసన్ టు ద ప్రీస్? దేవునికి విధేయించడం అంటే దేవుని యొక్క ప్రతినిధులను కూడా విధేయించడము. దేవుని యందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలకే విధేయించడం మనం నేర్చుకోవాలి. స్వార్థ విలువలను పాటించడం మనం నేర్చుకోవాలి. సుగుణాలతో జీవించడం అలవర్చుకోవాలి. పుణ్యములలో వర్ధిల్లడం మనం నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియులారా, we are all very 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 serious in certain matters, you know. స్కూల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తారు కదా. స్కూల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తారు. ఒకరోజు 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2 సంవత్సరాల క్రితం, మంచి ఉదాహరణే, చెడ్డదేం కాదు. ఒక వ్యక్తి నన్ను ఒక స్కూల్లో సీట్ అడగమన్నారు. నేను వెళ్ళి స్కూల్లో సీట్ అడిగాను. సీట్ ఇచ్చిన తర్వాత ఆ స్కూల్ రూల్ ఏంటంటే, ఇంకా పిల్లవాడు స్కూల్ ముఖం చూడలేదు. వీళ్ళు వెళ్ళింది మార్చిలో, స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
జూన్లో, ఓకే, మార్చిలో అడ్మిషన్కి వెళ్తే ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజు మొత్తం కట్టిమన్నారంట. కట్టేశారు. అయ్యబాబోయ్ కదా, కట్టేశారు. దేవుని యందు ప్రియులారా, ఒక స్కూల్ రూల్స్ మనం ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తున్నాం. నేను అరే మీ పిల్లవాడు ఇంకా స్కూల్ ముఖమే చూడలేదు, స్కూల్ ఫీజు కట్టేశారా? కట్టేశాం. కట్టిపోతే అడ్మిషన్ ఎవరు? స్కూల్ ఫీజు కట్టడంలో లేదంటే స్కూల్ రూల్స్ పాటించడంలో ఎంత విధేయత, కాలేజ్ రూల్స్ పాటించడంలో ఎంత విధేయత, యూనివర్సిటీ రూల్స్ పాటించడంలో ఎంత విధేయత, ఒక కంపెనీ రూల్స్ పాటించడంలో ఎంత విధేయత, ట్రాఫిక్ రూల్స్ పాటించబోతే టక్కని ఫోటో తీస్తాడు. ఓకే, మన సెల్ ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఇదిగో పలానా ప్లేస్లో నువ్వు రూల్స్ పాటించలేదు, కట్టు 200, 300, 500, 1000. దేవుని యందు ప్రియులారా, మనందరం కూడా ఒకసారి మన ఫోన్లో ఓపెన్ చేసి ఒక యాప్ ఉంటుందంట, మీ బండి నెంబర్ కొడితే ఎన్ని ఫైన్లు ఉన్నాయో అక్కడ కనబడుతుంది క్లియర్గా చిట్టా. సో ట్రాఫిక్ రూల్స్, కంపెనీ రూల్స్, యూనివర్సిటీ రూల్స్, స్కూల్ అండ్ కాలేజ్ రూల్స్, అన్ని రూల్స్ పాటించే మనం దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించడానికి మనస్కరించడం లేదు, మనస్సు రావడం లేదు. దేవుని ఆజ్ఞలు ఎప్పటికప్పుడు తుంగలో తొక్కేస్తుంటే, దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతుంటే ఎలా నీవు దీవించబడతావు, ఎలా నువ్వు వర్ధిల్లుతావు, ఎలా నీవు ఆశీర్వదింపబడతావు, ఎలా నువ్వు రక్షింపబడతావు సహోదరుడా, సహోదరి. కనుక అపోస్తలుడైన పేతురు మనకు ఆదర్శంగా ఉన్నాడు. పునీతుడైన సెయింట్ థామస్ మోర్ మనకు ఆదర్శంగా ఉన్నారు. దేవునికి మాత్రమే విధేయిస్తాం, మానవులకు కాదు. మానవులకు విధేయించండి అవసరాన్ని బట్టి, కానీ దేవునికి విధేయించడం మాత్రం మానకండి. దేవుని యందు ప్రియులారా, అందరూ చెప్పండి, మేము మనుష్యులకు కాకుండా దేవునికి విధేయులమై ఉండవలెను. మనందరం మనుష్యులకు కాకుండా దేవునికి విధేయులమై ఉండే జీవితులుగా జీవించే భాగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య పూజాబలిలో దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఈనాటి సువార్త, ఈనాటి మొదటి పట్టణంలోదే కొంచెం ముందున్న వచనాలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం. మీరు దేవాలయములో నిలవబడి ఈ నూతన జీవమును గురించినది అంతయు ప్రజలకు తెలియచెప్పుడు అని ఒక దూత పేతురు గారితో చెప్తున్నారు. దేవుని యందు ప్రియుల, చెప్పండి అందరూ, మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చి ప్రజలకు తెలియచెప్పుడు. మరొకసారి, మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతన జీవమును గురించి ప్రజలకు తెలియచెప్పుడు. మన రెండవ ధ్యానాంశం, జాగ్రత్తగా ఆలకించండి. నాకు ఇక్కడ 2 అర్థాలు నాకు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, ఆ దూత ఆ పేతురికి ఎలాగైతే దేవాలయంలోనికి వెళ్ళి దేవుని కార్యాల గురించి చెప్పండి అని అంటున్నాడో, ఈ రోజున అదే దూత పేతురు కాదు కానీ మరొక పేతురైనటువంటి నాలాంటి గురువులను కోరుతూ ఉన్నాడు. ఏమని? నేను కూడా దేవాలయంలో మీ అందరి సన్నిధిలో నిల్చొని దేవుని కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు బోధించడం మా కర్తవ్యం. దేవుని యందు ప్రియులారా, ఇది సచ్ ఎన్ ఇంపార్టెంట్ జాబ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, ఎస్పెషలీ ఆఫ్ ద ప్రీస్ట్. రక్షణ పొందాలంటే
విశ్వాసం ఉండాలి. విశ్వాసం కావాలంటే వాక్యం బోధింపబడాలి. వాక్యం బోధింపబడాలంటే బోధకులు కావాలి, గురువులు కావాలి. చూసారా, నువ్వు ఒక వ్యక్తి యొక్క రక్షణకు ప్రారంభం బోధకులు, వాక్యాన్ని బోధించేవాళ్ళు. కనుక అలనాడు ఆ దూత ఆ పేతురుని అడుగుతున్నట్లుగా ఈనాడు అదే దూత నన్ను నాలాంటి గురువులను కోరుతుంది. ఇదిగో దేవుని గురించి బోధించండి అని. కొన్ని సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. ఫాదర్ గారండి, చెప్పయ్యా, పూజ మీరు కొంచెం త్వరగా అయిపించేయండి. త్వరగా అయిపించడం అంటే అన్న, కొంచెం ప్రసంగం తక్కువ చెప్పండి. నువ్వు మాత్రం అరగంట లేటుగా, మనోడు వచ్చేవాడు ఎవడు గంట లేటుగా వచ్చేవాడు. గంట లేటుగా వచ్చేవాడు అడుగుతున్నాడు, త్వరగా పూజ అయిపించేయండి. తప్పకుండా చేస్తానని చెప్పి మరుసటి రోజు నెక్స్ట్ సండే గంట సేపు ప్రసంగం చెప్పాను. మామూలుగా అరగంట చెప్తాను, గంట సేపు చెప్పాను అన్నమాట, డబల్. మనకు బిషప్ గారు ఉండేవారు, కాగితపు మరీదాస్ బిషప్ గారు. ఎవరైనా ఫాదర్ గారండి, తండ్రి గారు నాకు ఆ విచారణకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి అన్నారు అనుకో, అక్కడికి తెప్పించి ఎక్కడికైనా ఇస్తారు ఆయన. అది ఆయనకి అలవాటు. అది అడిగింది మాత్రం ఇవ్వరు అన్నమాట. సో అలాగా దేవుని యందు ప్రియులారా, చాలా ఫన్నీగా ఉంటుంది. 8:30కు రావాల్సిన నువ్వు 9:30 వస్తావు, 10 గంటలకే వాచి పట్టుకుంటావు. వాక్యమును బోధించడం చాలా ముఖ్యం దేవుని యందు ప్రియులారా. మన రక్షణకు అది నాంది, అది పునాది. మీకు తెలుసో లేదో, ప్రొటెస్టెంట్ చర్చిలకు వెళ్ళండి. వాళ్ళ చర్చ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 10 గంటలకు స్టార్ట్ అయితే 3 గంటలకు వదులుతారు. నేను ద్రాక్షారామంలో, గంగవరంలో పనిచేశాను. అక్కడ చర్చిలు చూసేవాడిని. 10 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటలకి వాళ్ళు ఎప్పుడు వండుకుంటారో, వాళ్ళు ఎప్పుడు తింటారో అనుకునేవాడిని. అయినా వాళ్ళు ప్రతిరోజు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ఎంతో నిష్ఠతో దేవాలయాలకు వెళ్ళిపోతారు. దేవుని యందు ప్రియులారా, మనం ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని అరగంట దేవుని వాక్యాన్ని ఆలకించి మరొక గంట దేవుని ఆరాధించడానికి ఎన్ని ఒళ్ళు నొప్పులన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. ఇది దేవదూత చెప్పిన మాట, దేవదూత పలికిన మాట, క్రీస్తే చెప్పిన మాట. మీరే నాకు సాక్షులు. గురువులమైన మేము దేవునికి వాక్యాన్ని బోధించడం ద్వారా సాక్షులుగా ఉంటూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షులుగా ఉంటున్నాం. మనం సైతం దేవుడు చేసిన మేలులను పరులకు పంచుకోవాలి. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం దేవుని యందు ప్రియులారా, దేవుడు చేసిన మేలును బట్టి మీరు నోరు మూసుకొని ఉండరాదు. దేవుడు చేసిన మేలును బట్టి మీరు సాక్షులుగా ఉండాలి. దేవుడు చేసిన మేలును బట్టి మీరు సాక్షులుగా మారాలి. వింటున్నారు అందరూ? పేరెంట్స్, టెల్ యువర్ చిల్డ్రన్ హౌ గాడ్ సేవ్డ్ యూ. తల్లిదండ్రులు చెప్పాలి, తరచుగా పిల్లలకు చెప్పాలి, దేవుడు ఎలా మిమ్మల్ని కాపాడాడో, దేవుడు ఎలా మిమ్మల్ని స్వస్థపరిచాడో, దేవుడు ఎలా మిమ్మల్ని రక్షించాడో. నా తల్లిదండ్రులు నాకు సమయంలో మా ఇంట్లో మాకు చెప్పడం సంగతి ఇది పంచుకుంటున్నాను. నేను పుట్టిన సమయంలో మా చిన్నప్పుడు మా నాన్నగారి జీతం 500 రూపాయలు ఉండేది. 500 రూపాయలు హాయిగా బతికాం. ఏనాడు ఆకలి బాధ లేకుండా బతికాం. తర్వాత రోజుల్లో 90-95 ఆ రోజుల్లో 3000 ఎంతో అయ్యింది. అప్పుడు కూడా ఏ కొరత లేదు, హాయిగా కడుపు నిండా తినడానికైతే ఉంటూ ఉండేది. బిహెచ్పివిలో పనిచేసేవారు 6 నెలల ఉద్యోగం ఉంటే 6 నెలల ఉద్యోగం ఉండేది కాదు. అది ఏదంటే కాంట్రాక్ట్ బేసిస్. 6 నెలల ఉద్యోగం ఉంటే 6 నెలల ఉద్యోగం ఉండేది కాదు. ఈ 6 నెలలు ఎలాగైతే బ్రతికామో, ఎలాగైతే తినేవాళ్ళమో, ఎలాగైతే సంతోషంగా ఉండేవాళ్ళమో, ఉద్యోగం లేనప్పుడు, జీతం లేనప్పుడు, పని లేనప్పుడు కూడా దేవుడు అలాగే కాపాడుతూ నడిపించాడు. 2000లో ఎప్పుడో ఏదో సమయంలో వైఎస్ఆర్ రావడం, ఆయన దానిని విలీనం చేసుకోవడం బెల్లలో. ఆ తర్వాత రోజుల్లో దేవుని యందు ప్రియులారా అతనికి పర్మనెంట్ అవ్వడం, 10,000 రూపాయల జీతానికి వచ్చారు.
అంటే 5 డిజిట్ శాలరీ. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ మన ఎవరికన్నా సరే. ఆ రోజులు అలా దేవుడు అడుగు నడిపిస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది, పైనుంచి పడిపోయారు. 2-3 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నారు, ఉద్యోగం లేదు, జీతం లేదు. ఆ సమయంలో చెప్పారు, దేవుడు ఎటువంటి కొరత లేకుండా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా ఏదో ఒకటి నడిపిస్తూనే వచ్చాడు అన్న మాటలు ఒకానొక సందర్భంలో మా ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. కష్ట సమయాలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే మీ విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి. కష్ట సమయాలలో దేవుని ప్రత్యక్షత మనకు కనబడుతుంది. కష్టాలు లేవనుకో, దేవుడి పని ఏముంది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను ఎప్పుడు కాపాడాడు, నాకే కష్టం లేదు, దేవుడు నన్ను ఎప్పుడు కాపాడలేదు అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడే, ఆ కష్టం నుండి గట్టెక్కినప్పుడే ఆహా ఓహో దేవుడు ఎంత గొప్పవాడు, ఇంత భయంకరమైన కష్టం నుండి నా దేవుడు నన్ను ఎంతగా ఎలా కాపాడాడో అని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యందు ప్రియులారా, ఐగుప్తులో ఆ 10 అరిష్టాలు వచ్చినప్పుడు వాక్యం చెప్పబడుతుంది, అక్కడ రాయబడింది, నా మహిమను ప్రదర్శించెదను అంటారు. యెహోవా దేవుడు అంటున్నాడు, నా నామమునకు మహిమను కీర్తిని తెచ్చుకుంటాను. ఈ ఆపదలలో నా ప్రజలను కాపాడుకుంటూ నేను ఎంత గొప్పవాడినో, నా ప్రేమ ఎంత గొప్పదో నా ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు అన్నట్లుగా ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మన కష్టాలలో మన బాధలలో దేవుడు మనల్ని ఎలా కాపాడాడో మనం చెప్పాలి. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు దూతను పంపి పేతురుని ఎలా కాపాడాడో పేతురు బాధ్యత దేవాలయంలో చెప్పాలి. తల్లిదండ్రులారా, మీ బాధ్యత మీ ఆపద వేళల్లో, మీ ఆర్థిక సంక్షోభాలలో దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో మీరు మీ పిల్లలకు, మీ తోబుట్టువులకు, మీ బంధువులకు మీరు సాక్షులుగా మారాలి. ఇలా మనందరి జీవితాలలో దేవుడు ఎన్నెన్నో మేలులు చేశారు, చేస్తూనే ఉన్నారు. వాటి గురించి నోరు మూసుకుని ఉండడానికి వీలు లేదు. టెల్ ద వరల్డ్ ద మార్వెలస్ డీడ్స్ ఆఫ్ అవర్ గాడ్. టెల్ ద వరల్డ్, ప్రొక్లెయిమ్ టు ద నేషన్స్ హౌ మార్వెలస్ అవర్ గాడ్ ఈజ్. మన దేవుడు ఎంత గొప్పవాడో ప్రపంచానికి మనం సాక్షులుగా మారి చాటి చెప్పాలి. ప్రపంచానికి కాకపోయినా కనీసం నీ బిడ్డలకైనా, నీ కుటుంబ సభ్యులకైనా నువ్వు చెప్పాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ప్రభు మనకిస్తున్న 2వ సందేశం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డిడ్ యూ ఎవర్ టెల్ ద మార్వెలస్ డీడ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టు యువర్ చిల్డ్రన్? మీ పిల్లలకు ఎప్పుడైనా దేవుడు చేసిన మేలు చెప్పారా? నాకు అంత ఖాళీ లేదండి అంటారా? నాకు అంత తీరుబాటు లేదండి. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి ప్రతి కుటుంబము లెట్ దేర్ బి సమ్ టైం ఫర్ కమ్యూనికేషన్. సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చొని ఒక అరగంట టైం పెట్టుకొని మాట్లాడండి, పంచుకోండి. తండ్రి చెప్పాలి, యా యువర్ టర్న్ టు టాక్, ఎనీథింగ్ యూ వాంట్ టు టాక్, యూ టాక్. పిల్లల మాట్లాడనివ్వాలి, తల్లి మాట్లాడాలి, తండ్రి మాట్లాడాలి, వాళ్ళ జీవిత అనుభవాలు పంచుకోవాలి, దేవుడు చేసిన మేలులు పంచుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ఈ విధంగా ఆ దూత చెప్పినట్లుగా మనం కూడా చేయగలగాలి. దేవుని యందు ప్రియులారా, ఓకే. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఆఖరి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, 3వ ధ్యానాంశం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి ఎవరైనా. పిమ్మట వారు ఆ లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు నామములో బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. తర్వాత
యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. దేవుని యందు నా తర్వాత చెప్పండి అందరూ, యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. దేవుని యందు ప్రియులు, ఏంటి వారి సంతోషం? వారి సంతోషం ఏమిటండి అంటే ప్రభుని కొరకు హింసలు పొందడం. వారి సంతోషం ఏమిటండి అంటే ప్రభువు కొరకు కొరడా దెబ్బలు పొందడం. వారి సంతోషం ఏమిటంటే ప్రభువు కొరకు అవమానాలు పొందడం. మరి ఎంతగా ప్రభుని ప్రేమించకపోతే ఎంతగా వాళ్ళు ఆనందిస్తారు? కష్టాలలో, బాధలలో, కొరడా దెబ్బలలో, ఇబ్బందులలో, అవమానాలలో. మన జీవితాలలో గమనించండి, యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు ఎలక్షన్లకు పనికిరావు. ఎవడు చెప్పాడు నేను క్రిస్టియన్ అని? నేను క్రిస్టియన్ కాదు, టక్కని మార్చేస్తాం. ఎలక్షన్లో నువ్వు గెలిచేది లేదు, చేసేది లేదు, అవునా కదా? ఎలక్షన్లో పాలు పంచుకొనడం కొరకు నేను క్రిస్టియన్ కాదు అని చెప్తున్నావు. నువ్వు క్రిస్టియన్ అని తెలిస్తే నీ ఉద్యోగం పోద్ది అనుకో, అయినా ఎస్ ఐ ఆమ్ క్రిస్టియన్ అని చెప్పగలిగే ఒక్క నిజమైన క్రైస్తవుడని ఇక్కడ ఉన్నాడా? ఐఎమ్ నాట్, నో డౌట్, నాకు తెలిసి ఎవరు ఉండరేమో. నువ్వు క్రిస్టియన్ అయితే నీకు ఈ యొక్క రాయితీ రాదు, ఈ ఆఫర్ వర్తించదు, ఈ పథకం రాదు అంటే యేసు ప్రభువా ఎవరైనా నేను ఎప్పుడు వినలేదే అని టక్కని జంజి వేసేసుకుంటావేమో, నామాలు పెట్టేసుకుంటావేమో. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ ఇది మన విశ్వాసం అయితే, ఇది మన జీవితాలైతే వారి జీవితాలు చూడండి. మీరు ఎప్పుడైనా మీరు క్రైస్తవులు కనుక మీకు ఇల్లు ఇవ్వము అంటే సంతోషంతో అక్కడి నుంచి బయటకు వచ్చామా? సంతోషంతో అక్కడి నుంచి రాగలిగారా? థ్యాంక్ యూ జీసస్, నీ నామము కొరకు నేను అవమానాలు పొందుతున్నాను, నీకు వందనాలు అని చెప్పగలిగావా? చెప్పే ధైర్యం ఉందా? చెప్పగలిగే విశ్వాసం ఉందా? సహోదరుడా సహోదరి, కానీ నీవు నేను ఎంత అల్పులమో విశ్వాస జీవితంలో, మన విశ్వాసం ఎంత అల్పమైనదో 10 రూపాయలు కూడా మనం వదులుకోం. లీవ్ అబౌట్ జాబ్స్, ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి, పథకాల సంగతి పక్కన పెట్టండి, భూములు ఆస్తులు కోర్టు కేసులు పక్కన పెట్టండి, పదవులు అధికారాలు పక్కన పెట్టండి. వీఆర్ నాట్ ఈవెన్ రెడీ టు లూజ్ 100 రూపీస్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి నీకు 100 రూపాయలు రావు అంటే యేసు ప్రభు ఎవరండి? ఆయన గురించి నేను ఎప్పుడు వినలేదండి అంటూ పేతురు 3 సార్లు ఏమో నువ్వు నేను 3000 సార్లు 3 లక్షల సార్లు బొంకెత్తాం. దేవుని యందు ప్రియులారా, హౌ ఫీబుల్, హౌ మిజరబుల్ వీఆర్ ఆల్ ఇన్ ఫెయిత్. ఒకవేళ నీవు నేను కూడా ఈ అపోస్తలుల వలె హింసలు పొందినప్పుడు కూడా, కొరడా దెబ్బలు తిన్నప్పుడు కూడా, అవమానాలు పొందినప్పుడు కూడా, ఒక ఇల్లు ఆర్థిక దొరకనప్పుడు కూడా, ఒక ఆఫర్ నీకు దొరకనప్పుడు కూడా, ఒక ఉద్యోగం నువ్వు పోతున్నా కూడా, ఎస్ ఐ ఆమ్ స్టిల్ ఏ క్రిస్టియన్, యు వాంట్ టు కిల్ మీ అని చెప్పగలిగితే, దేవుని యందు ప్రియులారా, మనందరం కూడా ఉత్థాన క్రీస్తును కలుసుకున్న వారం అవుతూ ఉన్నాం. వీళ్ళందరూ ఒకప్పుడు యేసు ప్రభును వదిలి వెళ్ళిపోయారు, అవునా? ఒక్కడంటే ఒక్కడు లేడు, ఒక్కడున్నాడు అక్కడే చిట్ట చివరికి. అందరూ వదిలి వెళ్ళిపోయారు. ఆ ఒక్కడు కూడా మరియ తల్లితో ఉన్నాడు కనుక ఉన్నాడు. మరియ తల్లి లేకపోతే ఆ ఒక్కడు కూడా పారిపోయేవాడేమో, ఆ ఒక్కడు కూడా మరియ తల్లి వల్ల ఉన్నాడేమో. దేవుని యందు ప్రియులారా,
అందరూ పారిపోయిన వాళ్ళు ఈ రోజున వారందరూ కూడా దేవుని కొరకు హింసలు పొందడానికి సైతం సంతోషిస్తున్నారు. అవమానాలు పొందినప్పుడు సంతోషిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్? ఈ స్థితి నుంచి ఈ స్థితికి, పారిపోయే స్థితి నుంచి సంతోషించే స్థితికి, కొరడా దెబ్బలు పొందే స్థితికి, చావడానికైనా సిద్ధంగా ఉన్న స్థితికి ఎలాగ మారారంటే దే ఆల్ ఎక్స్పీరియన్స్ ద రిజన్ లార్డ్. క్రీస్తు పునరుత్థాన ప్రభుని వారు దర్శించారు, వారు అనుభూతికి తెచ్చుకున్నారు. క్రీస్తుని, పునరుత్థాన క్రీస్తుని వాళ్ళు నిజంగా ప్రేమించారు, నిజంగా విశ్వసించారు, నిజంగా వారు అనుభూతికి తెచ్చుకున్నారు. కనుక వారి జీవితాల్లో రాడికల్ చేంజ్ జరిగింది, గొప్పదైన మార్పు జరిగింది. ఏంటండి అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు వారిని కృంగదీయలేవని వారు తెలుసుకున్నారు. వాటిని బట్టి దేవుని స్తుతించగలిగారు, వాటిని బట్టి దేవుని మహిమపరచగలిగారు. ఎందుకంటే మనము పొందే కష్టాల కన్నా, మనము పొందే నష్టాల కన్నా, మనము పొందే బాధల అవమానాల కన్నా, మరణము కన్నా పునరుత్థాన క్రీస్తు మనకిచ్చే విజయము గొప్పది. పునరుత్థాన క్రీస్తు మనకిచ్చే ఆనందము గొప్పది. పునరుత్థాన క్రీస్తు మనకిచ్చే సంతోషము గొప్పది. పునరుత్థాన క్రీస్తు మనకిచ్చే శాంతి గొప్పది. క్రీస్తు నాకు తెలియదు అని నువ్వు తెచ్చుకున్న ఉద్యోగం నీకు శాంతినివ్వదు. క్రీస్తు నాకు తెలియదు అని సంపాదించిన డబ్బు నీకు శాంతినివ్వదు. అచ్చచ్చ నాకు యేసుప్రభు తెలియదు, నీ ఇంట్లో నాకు చోటు ఇవ్వి అని వెళితే బహుశా నీకు శాంతి ఇవ్వబడదు, నువ్వు దొరకదు. వీటికన్నా ప్రభువిచ్చే శాంతి, ప్రభువిచ్చే సంతోషం, ప్రభువిచ్చే ఆనందం, ప్రభువిచ్చే విజయం మహా గొప్పది దేవుని యందు ప్రియులారా. కనుక పునరుత్థాన క్రీస్తుని ప్రేమించండి. లెట్ us bond with the risen Lord. Let us love the risen Lord. Let us be united with the risen Lord. పునరుత్థాన క్రీస్తుని ప్రేమను పొందుకొని జీవిస్తే తప్ప మన జీవితాల్లో ఈ గొప్ప మార్పు, ఈ పెను మార్పు జరగదు. కష్టాలు సైతం లాభాలుగా నువ్వు చూడాలంటే పునరుత్థాన క్రీస్తుని నువ్వు ప్రేమించాలి, ఆయన అనుభూతికి తెచ్చుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 3 ముఖ్యమైన సందేశాలను మనం ఆలకించాం. మొట్టమొదటిది, మానవుల మాట కాదు, దేవుని ఆజ్ఞను పాటిస్తాం. రెండవది, దేవుడు చేసిన మేలులను చెప్పకుండా మేము ఉండలేము. మూడవది, ఆఖరిది అంటే కష్టాలు, అవమానాలు, నష్టాలు కూడా క్రీస్తు పునరుత్థానంతో ఆనందంగా, విజయంగా, సంతోషంగా మారుతాయి. అటువంటి జీవితం కొరకు ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున.